హాయ్ అండి అందరికీ. నిన్న పూజ చేశాను అని చెప్పాను కదా. కొబ్బరికాయ ఒక చిన్న ముక్క ప్రసాదం పెట్టిన అందరికీ తిన్నారు. ఇంకో పెద్ద ముక్క ఉంది. దీంతో నేను కొబ్బరి లడ్డూలు, పచ్చి కొబ్బరి లడ్డూలు చేసి చూపిస్తాను మీకు. చట్నీ కూడా వేస్తా అండి పచ్చి కొబ్బరితోని, కానీ ఎక్కువ లడ్డూలు చేస్తా. పిల్లలకు కొబ్బరి బెల్లం కాంబినేషన్ మంచిది కదా, కొబ్బరితో లడ్డూలు చేస్తాను. మీకు ఇది కట్ చేసి చూపిస్తాను. సరే, కొబ్బరి ఎట్లా ఉంది, బాగుంది కదా. ఒక కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసి, మరీ మెత్తగా కాదు, అలానే కొబ్బరి కనబడద్దండి, పట్టినాక చూపిస్తా. ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇట్లా పట్టుకోవాలి. దీన్ని నెయ్యి వేయించుకోవాలి. చూపిస్తా చూడండి. స్టవ్ వెలిగించేసాను. కొంచెం మందం ఉన్న గిన్నె పెట్టుకోండి. ఇదిగో ఇంత నెయ్యి సరిపోతుందండి. నెయ్యి వేసాను. ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం. ఇదిగోండి, ఒక కప్పు వేసాను. ఇంకో కప్పు, 2 కప్పులు అయింది కొబ్బరి. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. కొలత 2 కప్పుల కొబ్బరి. మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాక కొలుచుకోవాలి. కొలిచినాక అది ఎంత అవుతుందో చూసి దాన్ని బట్టి మనం బెల్లం తీసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. నెయ్యి వేసినాం కదండి. ఇదిగోండి, కలర్ చేంజ్ అయింది కదా. చేంజ్ అయిందా? కింద చూడండి, రెడ్గా అవుతుంది. మాడిపోవద్దండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే దీంట్లో మనం తీసుకున్న, ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో 2 కప్పులు అదే గిన్నెతో బెల్లం అండి, సరిపోతుంది. ఎందుకంటే పొడి కదా, కుడక పొడి కదా, ఎక్కువ బెల్లం పట్టది, స్వీట్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు ఈ బెల్లం కరిగించి 2 కలిపి మిక్స్ చేయాలి. బెల్లం సన్నం తురుముకున్నానండి నేను చాక్తో, కానీ దీంట్లో ఇట్లా విడిపోతలేదు. ఇట్లా కలుపుతూ ఉండాలి. చూపిస్తాను మీకు. ఇదిగోండి, చూసారా, బెల్లం అంతా కరిగిపోయింది. సమ్మర్గా అనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు మీకు లడ్డూలు కట్టి చూపిస్తా. లడ్డూలు కట్టేటప్పుడు చూపిస్తా అండి, కొంచెం చల్లైనాక కట్టాలి. ఓకేనా అండి. ఇంకోటి అండి, నిన్న పూజ చేసుకున్నాను. విలేజ్కి వెళ్తాను నేను. ఈరోజు ఫ్రైడే, ఈరోజు ఈవినింగ్ మా విలేజ్కి వెళ్తాను ఉగాది పండగకి. అందుకే నిన్ననే నేను పూజ చేసుకున్నా. వీడియో లింక్లో పెట్టాను, లింక్ ఓపెన్ చేసి చూడండి మా పూజ రూమ్ ఎట్లుందో. ఓకేనా అండి. ఇది నిన్నటి కొబ్బరికాయ. ఇలా వేస్ట్ కాకుండా, పిల్లలు డైరెక్ట్ కొబ్బరి తినమంటే తినరు కదండి, అందుకనే ఇట్లా చేసిస్తే తొందరగా తినేస్తారు. మంచిది కూడా, నెయ్యి ఉంటుంది, బెల్లం ఉంటుంది. ఓకేనండి. మీకు లడ్డూలు కట్టి చూపిస్తాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా అండి, అయిపోయింది ఇంకా. ఇదిగోండి, ఒక లడ్డు కట్టేసిన. వేడి ఉందండి కొంచెం. చూడండి, నెయ్యి ఎంత తక్కువ తీసుకున్నాను నేను, ఆయన అంత అబ్జర్వ్ చేసుకొని. వేడిగా ఉందండి, చాలా వేడిగా ఉంది. ఇదిగోండి, కొంచెం చల్లార్చాను. 1 సెకండ్ గ్యాప్ తీసుకొని. ఈ సీసాలు చూసారండి, ఈ సీసాలు ఇంట్లో ఇట్లా సీసాలు ఉంచి ఇట్లా చెట్లు పెడతాను. ఇది ఆన్లైన్లో తీసుకున్నా అండి. ఈ చెట్టు చాలా బాగుంది. చాలా చిన్న ఉన్నప్పుడు తీసుకున్నాం, ఇంత పెద్ద అయింది. ఇది వాటరు, సమ్మర్ ఫుల్ వాటర్ పోయాలి. మధ్యాహ్నం వరకు ఇట్లా అయిపోతుంది, సగం అవుతుంది. డైలీ ఫుల్ వాటర్ పోస్తే అబ్జర్వ్ చేసుకుంటుంది. హైబ్రిడ్ లాంటిదండి, హైబ్రిడ్ షో చెట్టు అన్నమాట. ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాను, మంచిగా అనిపిస్తుందని. ఇవ్వండి, చూసారా లడ్డూలు. చూడండి, ఎంత తక్కువ నెయ్యి వాడాను నేను, ఎంత తక్కువ నెయ్యి వాడాను. ఆ నెయ్యి ఇంకో చేతిలో కనిపిస్తుంది. ఇవ్వండి, అయిపోయింది. లాస్ట్ చిన్న లడ్డు అయింది. ఎన్ని 19 లడ్డూలు అయినాయండి, చూసారా. మీరు ఎవరు ఇంతమంది ఇలా ట్రై చేశారు, కామెంట్ చేయండి. ఓకేనా అండి.
బాయ్ అండి మరి అందరికీ. ఏం లడ్డూలు ఇవి? కొబ్బరి బెల్లం లడ్డూలు. పిల్లలకు పెడితే చాలా మంచిది, ఇమ్యూనిటీ వస్తుంది. ఇవి ఒక 10 days కూడా ఉంటాయండి, దీంట్లో వాటర్ లేవు కదా. మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్. ఇదిగోండి లడ్డూలు. స్కూల్కి స్నాక్స్ బాక్స్ అండి. ఈరోజు ఆఫ్టర్నూన్ ఉంది మా బాబుకి స్కూలు. స్నాక్స్ బాక్సు, డ్రై ఫ్రూట్స్, పిస్తా ఒక 5-6 పెట్టి ఒక 2 లడ్డూలు పెట్టించాను, చూసారండి. బాయ్ అండి మనందరికీ. నా లడ్డూలు ఎలా వచ్చాయో మీరు ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసి ఉన్నా కానీ నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్.